శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ F70 ప్రోని వచ్చేప్పటికి ఆగస్టు 3వ తారీఖు అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఏం లేదు, శాంసంగ్ గెలాక్సీ M47 సేమ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేప్పటికి శాంసంగ్ గెలాక్సీ F70 ప్రోగా అయితే అమ్ముతున్నారు. అమెజాన్లో వచ్చేప్పటికి శాంసంగ్ గెలాక్సీ M47గా అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేప్పటికి M47 వచ్చేప్పటికి విపరీతంగా అయితే ప్రైస్ అయితే పెంచేశారు అమెజాన్లో వచ్చేప్పటికి. ఇప్పుడైతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సేమ్ ఉంటాయి, పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఉండవు. వాళ్ళు అఫీషియల్గా కూడా వెబ్సైట్లో ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే మెన్షన్ చేశారు ఫ్లిప్కార్ట్లో. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేపాటికి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 6 Gen 3 అయితే వస్తుంది. కాకపోతే గేమింగ్కి అయితే ఈ ఫోన్ అయితే పనికిరాదు, నేను ముందులే చెప్తున్నాను. దీనిలో LPDDR5X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేప్పటికి UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేప్పటికి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే బాక్స్లో వచ్చేప్పటికి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ అయితే కొనుక్కోవాలి. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 3 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 50 MP OIS అయితే వస్తుంది. ఇంకో కెమెరా వచ్చేప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేప్పటికి 5 MP అయితే వస్తుంది. మూడో కెమెరా వచ్చేప్పటికి 2 MP మైక్రో కెమెరా అయితే వస్తుంది. మనకి మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్లో. మనకి ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా వచ్చేవాటికి 12 MP అయితే వస్తుంది. వీళ్ళైతే అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు ఎంత మెగాపిక్సెల్ ఇస్తున్నాము అదైతే. మోస్ట్లీ M47లో కూడా 12 మెగాపిక్సెల్ ఇచ్చారు, మోస్ట్లీ ఇక్కడ కూడా అదే ఇస్తారు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. HDRలో కూడా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళైతే బ్యానర్లో ఇదే హైలైట్ చేస్తున్నారు. ఈ ఫోన్లో సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది. స్టీరియో ఇవ్వాల్సింది M47లో కూడా ఇవ్వలేదు, దీనిలో కూడా అయితే ఇవ్వలేదు. ఓన్లీ సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేవాటికి. ఈ ఫోన్లో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే Wi-Fi 5తో అయితే వస్తుంది, బ్లూటూత్ 5.1తో కూడా వస్తుంది, NFC కూడా సపోర్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు, ఒక ఐర్ బ్లాస్టర్ తప్ప. మనకి ఇది ఫింగర్ ప్రింట్ వచ్చేప్పటికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వలేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఇవ్వచ్చు, మరి వీళ్ళైతే ఇవ్వలేదు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేప్పటికి. మనకి ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేప్పటికి IP64 అయితే వస్తుంది. ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే శాంసంగ్ One UI 8.5 అయితే వస్తుంది, Android 16 అయితే రన్ అవుతుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తాం వచ్చేప్పటికి మాత్రం 6 years పాటు అయితే OS అప్డేట్స్, 6 years వచ్చేప్పటికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఈ ఫోన్ వచ్చేప్పటికి 2 కలర్స్లో అయితే లాంచ్ చేస్తున్నారు, బ్లాక్ అండ్ గ్రీన్. నాకు పర్సనల్గా అయితే గ్రీన్ కలర్ అయితే బాగా నచ్చింది. వీళ్ళు అఫీషియల్గా ప్రైజింగ్ కూడా పెట్టేశారు, ఎంతకి లాంచ్ చేస్తున్నాము అది ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ డిస్ప్లే మీద. 6GB RAM 128GB వచ్చేప్పటికి 26,000 అయితే పెట్టారు. 8GB RAM 128GB వచ్చేప్పటికి 30,000 అయితే పెట్టారు. అదే 8GB RAM 256GB వచ్చేప్పటికి 35,000 అయితే పెట్టారు. లాంచ్ స్పెషల్ ప్రైజ్ అయితే పెడతా అంటున్నారు, చూద్దాం. లాంచ్ రోజు అయితే తెలుస్తుంది ప్రైజింగ్ అనేది. స్పెషల్ ప్రైజ్ అయితే పెడతామంటున్నారు. మరి నాకు తెలిసి 23,000 అలా అయితే పెడతారు అనుకుంటున్నాను. 6GB RAM 128GB వచ్చేపాటికి నేను అనుకుంటాం వచ్చేపాటికి. 8GB RAM 128GB వచ్చేపాటికి నేను అనుకుంటాం వచ్చేపాటికి 27,000 వరకు అయితే పెట్టచ్చు. అదే 8GB RAM 256GB వచ్చేపాటికి 32,000 అయితే పెడతారు అనుకుంటున్నా. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో స్పెషల్ ప్రైజ్ వచ్చేపాటికి. ఏం తేడా లేదు, సేమ్ శాంసంగ్ గెలాక్సీ M47లో ఏం స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో సేమ్ F70 ప్రోలో కూడా అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. మీకు M47 కావాలంటే అమెజాన్లో కొనుక్కోవాలి, F సిరీస్ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అయితే కొనుక్కోవాలి. అంతే, పెద్ద వేరియేషనే లేదు, రెండు ఒకటే. నాకు తెలిసినంత వరకు ప్రైజింగ్ అయితే మళ్ళీ పెంచేస్తారు వీళ్ళు ఖచ్చితంగా, అది కూడా బాగా పెంచేస్తారు. ఇప్పుడు 30,000 పైనే ఉంది శాంసంగ్ గెలాక్సీ M47 వచ్చేప్పటికి. అది స్టార్టింగ్లో 23,000కి అలా అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ప్రైజ్ అయితే పెంచేశారు, అది దగ్గర 30,000 అయితే పెట్టారు నేను చెక్ చేసినప్పుడు అయితే. ఈ ఫోన్ గేమింగ్కి అయితే పనికిరాదు, UI ల్యాగ్ కూడా అయితే ఉంది. మీకు పర్టికులర్గా శాంసంగ్ బ్రాండే కావాలి, నాకు కొంచెం ఓన్లీ కాల్స్కి కొంచెం బెటర్ డిస్ప్లే ఉండాలి, నార్మల్ కాలింగ్కి అయితే ఓకే. గేమింగ్కి అయితే పనికిరాదు, కొంచెం UI కూడా అయితే ల్యాగ్ అవుతుంది.
అదైతే మీరు డిసైడ్ అయితే తీసుకోండి. ఇప్పుడు దిగిన రాడ్లతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే. రీసెంట్గా వచ్చేప్పటికి వన్ప్లస్ N6X లాంచ్ అని చూసారా, అసలు ఆ రాడ్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. చూడండి, శాంసంగ్ మాకు పర్టికులర్గా శాంసంగ్ యూఐ ఇష్టం అది ఇది అనుకుంటే అయితే తీసుకోండి. 22,000 అలా వస్తే ఒక లుక్ అయితే వేయండి. కాకపోతే లాంగ్ రన్లో అయితే ఈ ఫోన్ పనికిరాదు, నేను ముందలే చెప్తున్నాను మీకు. మీరు డిసైడ్ అయితే తీసుకోండి. లేదు నేను బేసిక్ కాల్స్ వాడుకుంటాము, మాకు శాంసంగే ఇష్టం, మాకు బ్రాండే కావాలి అనుకుంటే మాత్రం అయితే ఒక లుక్ అయితే వేయండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తాం అయితే మర్చిపోమాకండి.